ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనకి అంటే మన 2 లెసన్స్ కంప్లీట్ అయినాయి. టుడే మనకి థర్డ్ లెసన్ గురించి అంటే చాప్టర్ 3 9th క్లాస్ లెసన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ థర్డ్ లెసన్కి వచ్చి హైడ్రోస్పియర్ హైడ్రోస్పియర్ అంటే మనకి ఇంతకుముందు మనకి 3 పార్ట్స్లో మనకి లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్, అట్మాస్ఫియర్ అని 4 టైప్స్ మనకి డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకి స్పియర్ అంటే సర్కిల్ అని, హైడ్రో అంటే వాటర్, అంటే హైడ్రో అనే వర్డ్ అదర్ అనే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. హదర్ అంటే ఇక్కడ మనకి హదర్ అంటే వాటర్ అని అర్థం. హదర్ అంటే వాటర్, అంటే వాటర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఏటనేది మనకి టాపిక్లో, అంటే వాటర్ మనకి డివైడింగ్ పార్ట్స్లో అంటే రెయిన్ఫాల్ వాటర్ కానీ, ఓషన్ వాటర్ కానీ, సీ వాటర్ కానీ, హిమాలయన్స్ మెల్టెడ్ వాటర్ అంటే ఏంటి? హిమాలయస్ మెల్టెడ్ వాటర్ అంటే హిమాలయస్ మనకి నార్త్ సైడ్ ఉన్నప్పుడు సన్ రైజ్ పడినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయినప్పుడు వాటర్ ఏమవుతుంది? కిందకు వస్తుంది. ఆ వాటర్ ఏమవుతుంది? తర్వాత ఏంటంటే సర్ఫేస్ వాటర్ అంటే మనకి ల్యాండ్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్. అలా కాకుండా వాటర్కి ఒకసారి ఏమవుతుంది? ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన వాటర్ని ఏమంటారంటే గ్రౌండ్ వాటర్ అంటారు. అంటే గ్రౌండ్ వాటరు, సర్ఫేస్ వాటరు, హిమాలయన్ వాటరు. తర్వాత ఏంటంటే ఫ్లోయింగ్ వాటర్ అంటే రియల్గా మనకి సర్ఫేస్ మీద ఫ్లోయింగ్ ఉంటుంది. వాటర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎర్త్ ఇంటీరియర్ పార్ట్లో వాటర్ ఎప్పుడు కూడా ఫ్లోయింగ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఓషన్స్ ఉన్నాయి, అవి ఫ్లో అవుతూ ఉంటాయి. రివర్స్ ఉన్నాయి, ఫ్లో అవుతూ ఉంటాయి. అలాగే ఇంటీరియర్ పార్ట్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. మనకి క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఇక్కడ మనకి క్రస్ట్లో అయితే టాప్ లేయర్, మ్యాంటిల్లో కూడా వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది. అంటే వాటర్ అనేది ఫస్ట్ ఏ ఫేజ్లో ఉంటుంది? లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది. ఒక్కొక్కసారి సాలిడ్ ఫేజ్లో ఉంటుంది. సాలిడ్ ఫేజ్లో ఉంటే మనం ఏముంటుందని ఐస్ అంటాం. అంటే బాగా హార్డ్ అయిపోయిందని మనం ఐస్ అని చెప్తూ ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే వేపర్, అంటే వాటర్ వేపర్ అంటే ఆవిరి. అంటే ల్యాండ్ మీద ఉన్న వాటర్ ఒకసారి ఏమవుతుంది? వేపర్ అవుతుంది. వేపర్ అయిన వాటర్ మళ్ళీ పైకి వెళ్ళి ఏమవుతుంది? మళ్ళీ మనకి రెయిన్ కింద రావడం అనేది జరుగుతుంది. అంటే ఏదేమైనా కానీ ఇక్కడ మనకి వాటర్ అనేది ఎన్ని రకాలుగా డిస్పాచ్ అవుతుంది అనేది మనకి ఈ టాపిక్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ రీచెస్ ఎర్త్, అంటే మనకి వాటర్ అనేది ఎర్త్ మీదకి రీచ్ అవ్వడం. మనం చాలా తక్కువ వాటర్ వాడుకుంటాం మనం. అంటే దగ్గరగా మనకి లెస్ దాన్ 1% వాటర్ అనేది మనం వాడుకుంటాం. అంటే మనం అంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే న్యాచురల్గా మనం వాడుకునే వాటర్ అదే. కానీ ఏంటంటే మనమే కాదు, వాటర్ ట్రీస్ కూడా వాడుకుంటాయి. ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ వాటర్లో వాడుకుంటే అంటే మీకు తెలుసు కదా, అవి ఏం చేస్తాయంటే రూట్స్ ద్వారా వాటర్ని తీసుకుంటాయి. ఇలా మనకి స్కై నుంచి పడిన వాటర్ కానీ, రివర్స్ నుంచి వచ్చిన వాటర్ కానీ, ఏ వాటర్ అయినా సరే కంపల్సరీ వాటర్ లెవెల్ ద్వారా అవి ఏం చేస్తాయంటే మిగతా బాడీస్ అన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రం, హ్యూమన్ బాడీస్ అంటే మనం చాలా తక్కువ వాటర్, అంటే లెస్ దాన్ 1% వాటర్ మాత్రమే మనం వాడుకోవడం అనేది జరుగుతుంది. మనం ఏమనుకుంటే చాలా ఎక్కువ వాటర్, అంటే మిగతా వాటర్ అంతా ఏమవుతుంది? ఫారెస్ట్స్, ట్రీస్, ఇలా మనకి సరౌండింగ్స్లో మనకి ఏవైతే ఉన్నాయో క్రియేచర్స్, మనమే కాకుండా యానిమల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం అంతా వాటర్ అంతా కూడా తీసుకోవడం. చాలా వాటర్ ఏమవుతుంది? పడిన వాటర్ అంతా, చాలా వాటర్ ల్యాండ్ సర్ఫేస్ మీద వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ అయిపోద్ది, లోపల పోతుంది. ఆ గ్రౌండ్ వాటర్ లోపలికి అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? బోర్లు వేస్తే మళ్ళీ వాటర్ అక్కడి నుంచి పైకి మనకే వస్తుంది. అంటే ఏంటంటే అలా లోపలికి ఇంక్లూడ్ అయిపోయిన వాటర్ని ఏమంటారంటే గ్రౌండ్ వాటర్ అంటారు. అంటే వాటర్ మనకి డిఫరెంట్ పార్ట్స్లో మనకి పనిచేస్తుందనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మనకి ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనం హైడ్రో అంటే యాజ్ యూజువల్గా సింగిల్ వర్డ్లో గుర్తుపెట్టుకోవాలి. హైడ్రో అనగా వాటర్, అంటే వాటర్ సైకిల్. అంటే వాటర్ అనేది ఎన్ని రకాలుగా
సర్క్యులేషన్ జరుగుతుందండి. వాటర్ సైకిల్ అంటే ఏంటి? వాటర్ అనేది హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్. ఇక్కడ మనకి చాలా టైప్స్లో మనకి సర్క్యులేషన్ జరుగుతుంది వాటర్. ఈ వాటర్ సర్క్యులేషన్ జరిగినప్పుడు సర్క్యులేషన్ అయిన వాటర్ ఏ ఏ ఏరియాలకు వెళ్ళిపోతుంది అనేది మనకి ఇక్కడ టాపిక్లో మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి వాట్ ఈజ్ వాటర్ సైకిల్ అంటే వాట్ ఈజ్ వాటర్ సైకిల్ అంటే వాటర్ సైకిల్ ఈజ్ ఏ రెన్యూవబుల్ ప్రాసెస్. రెన్యూవబుల్ మనకి 2 టైప్స్ ఉంటాయి, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఏంటి అసలు అర్థం ఏంటి? రెన్యూవబుల్ అంటే ఏంటి, నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? అంటే ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ అవి రావట్లేదనుకో, తర్వాత రావట్లేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ఒక్కసారి డిస్ట్రాయ్ అయితే మళ్ళీ రావు. మరి రెన్యూవబుల్ అంటే ఏంటి? మనం డిస్ట్రాయ్ చేసినా మనం వాడుకోలది ఏమవుతుందంటే అలా టర్న్ ఆఫ్ అవుతూ ఉంటాయి, అంటే మనకు వస్తూనే ఉంటాయి. అంటే మనం వాడుకోలది ఏవైతే వస్తాయి ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మనం ఏమంటాం, మనం ఏమైతే వాడుతూ ఉంటామో అవన్నీ మళ్ళీ మనకి రివర్స్గా మనకి కంపల్సరీ మనకు వచ్చేస్తే వాటిని ఏమంటారంటే రెన్యూవబుల్ అని చెప్తూ ఉంటాం మనం. రెన్యూవబుల్ అంటే వాటర్ సైకిల్ రెన్యూవబుల్. అంటే సింపుల్గా చెప్పాలంటే అటు ఎగ్జాంపుల్ మీకు వాటర్ సైకిల్ అంటే ఏంటి అడుగుతాడు. వాటర్ సైకిల్ అంటే ఏం చెప్పాలంటే స్టేజెస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ అనేది ఏ స్టేజ్లో ఏడబోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి ఇంక్లూడ్ అవుతుంది అనేది మనకి క్లియర్గా జరుగుతుంది. వాటర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ చేంజింగ్స్ జరుగుతూ ఉంటాయి. చేంజింగ్స్ అంటే మనకి వాటర్ అనేది ఓషన్స్ దగ్గర నుంచి, ఓషన్స్ అంటే మీకు తెలుసు కదా మహాసముద్రాలు, అంటే ఓషన్స్ దగ్గర నుంచి ల్యాండ్కి వస్తాయి, మళ్ళీ ల్యాండ్ మీద ఉన్న వాటర్ ఓషన్స్లోకి వెళ్ళిపోతాయి. ఎలాగా? గ్రౌండ్ వాటర్ ఫేస్లో చెప్పాను కదా మీకు ఆల్రెడీ. గ్రౌండ్ వాటర్ అంటే వాటర్ అంతా ఒకసారి ఉండదు, పైన ఇంక్లూడ్ అయిపోయి ఏమవుతుందంటే మళ్ళీ భూగర్భ జలం అంటారు కదా, అలా మనకి గ్రౌండ్ వాటర్ షేప్లోకి వెళ్ళిపోతాం అనేది జరుగుతుంది. అంటే ఇలా వాటర్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి ఓషన్స్ నుంచి ఎర్త్ సర్ఫేస్కి వాటర్ ఫార్మేట్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఎప్పటి నుంచో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మనకి ఫస్ట్ నుంచి వాటర్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం, ఏంటి వాటర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది చాలా వరకు మనకి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ మనకి హైడ్రలాజికల్ సైకిల్ అంటే క్లియర్గా మనకి వాటర్ సైకిల్ అండ్ హైడ్రలాజికల్ సైకిల్. హైడ్రలాజికల్ అంటే వాటర్ చేంజ్ డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ మెయిన్ మనకి వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్లో ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో ఉండొచ్చు, లేకపోతే మనకి గ్యాసెస్ ఫేజ్ అంటే 3 ఫేజెస్, లిక్విడ్ ఫేజ్, సాలిడ్ ఫేజ్, గ్యాసెస్ ఫేజ్లోకి అంటే డిఫరెంట్ ఫేజెస్లోకి మనం కంటిన్యూస్గా మనం వాటర్ అనేది వాడుకుంటూ ఉంటాం. ఈ వాటర్ని అక్కడి నుంచే కాదు, మనకి ఆల్ ఆర్గానిజమ్స్ అంటే మనకి ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏ ఆర్గానిజమ్స్ ఏ బాడీ అయితే వాటర్ వాడుకుంటున్నాయో వాటన్నిటినీ కలిపి మనం కంపల్సరీ క్లియర్ ఫార్మేట్ కింద అంటే హైడ్రోస్పియర్ కింద, వాటర్ సైకిల్ కింద, ఇంకా క్లియర్గా చెప్పాలంటే హైడ్రలాజికల్ సైకిల్. సింపుల్గా అడుగుతాడు ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ హైడ్రలాజికల్ సైకిల్? హైడ్రలాజికల్ సైకిల్ మీన్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్లో ఉన్న ఫార్మ్స్ని మనం హైడ్రలాజికల్ సైకిల్ అని క్లియర్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ మనకి క్లియర్గా వాటర్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఏంటనేది ఒక ఫార్మేట్లో అంటే మ్యాథమెటికల్గా మనకి క్లియర్గా మనకి కొన్ని వర్డ్స్ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. అంటే రియల్గా మనకి వాటర్ సంబంధించి వాటర్ బాడీస్ ఏంటి అంటే కెనాల్ అనేది వాటర్ బాడీ, రివర్ వాటర్ బాడీ, సీస్ వాటర్ బాడీ. వాటర్ అనేది రియల్గా మనకి వాటర్ బాడీస్. ఇక్కడ మనకి మ్యాథమెటికల్లీ వాటర్ బాడీస్ అనగానే మనకి చాలా వరకు మ్యాథమెటికల్గా మన వాటర్ బాడీస్ గురించి క్లియర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ అనేది ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది అంటే వాటర్ అనేది ఏ ఏరియా నుంచి ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది అనేది క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే వాటర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి?
మార్పులు ఎలా జరుగుతున్నాయి వాటర్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ. వాటర్ అనేది ఓషన్స్లో ఉంటుంది, తర్వాత ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉంటుంది, వాటర్ అనేది పేజెస్లో ఉంటుందనే విషయాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా మనం హైడ్రోస్ఫియర్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు రియల్గా మనకి ఇక్కడ మ్యాథమెటికల్గా హైడ్రలాజికల్ సర్కిల్ని అంటే హైడ్రలాజికల్ సర్కిల్ని మ్యాథమెటికల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్ఎఫ్ అంటే మనకి రెయిన్ఫాల్ మీకు తెలుసు కదా. రెయిన్ఫాల్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. అంటే రెయిన్ఫాల్ ఇప్పుడు వస్తుంది మనకి ఆల్రెడీ రెయిన్ఫాల్ అనేది మనకి ఆల్రెడీ రెయిన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం మనకి ఆల్మోస్ట్ ఏంటంటే వెదర్ కండిషన్స్ అంటే మీకు ఆల్రెడీ వెదర్ కండిషన్స్ క్లైమేట్ మీకు ఆల్రెడీ క్లైమేట్ తెలుసు కదా. క్లైమేట్ అంటే మన సరౌండింగ్స్లో ఉన్న క్లైమేట్ సిస్టమ్ బట్టి వెదర్ కండిషన్ బట్టి మనకి రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. అంటే రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందంటే రెయిన్ఫాల్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎక్కువ రెయిన్ఫాల్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఏమంటారంటే హెవీ రెయిన్ఫాల్ అంటారు. ఏమంటారు? హెవీ రెయిన్ఫాల్. అసలు ఒకసారి రెయిన్స్ ఉండవు. రెయిన్స్ లేనప్పుడు మనకి లెస్ రెయిన్ఫాల్ అని ఇలా మనకి అసలు రెయిన్ లేకపోతే ఏమవుతుంది? అసలు రెయిన్స్ లేకపోతే మనకి డ్రాట్స్ వస్తాయి. డ్రాట్స్ అంటే కరువు. అంటే మనకి క్రాప్ సిస్టమ్ అంతా కూడా డౌన్ అయిపోతుంది. క్రాప్ సిస్టమ్ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో మనకి ఏమవుతుందంటే డ్రాట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి రెయిన్ఫాల్ అనేది ఇన్ని స్టేజ్ల్లో మనకి పనిచేస్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మనకి రెయిన్ ఆఫ్, ఇక్కడ మనకి రెయిన్ఫాల్, అదేవిధంగా రన్ ఆఫ్, తర్వాత ప్లస్ ఈటీ. ఈటీ అంటే మనకి రెయిన్ఫాల్ ఈక్వల్ టు రన్ ఆఫ్ ప్లస్ ఎవాపరేషన్ ట్రాన్స్ఫరేషన్ అంటే క్లియర్. ఎవాపరేషన్ మీకు తెలుసు. మరి ట్రాన్స్ఫరేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరేషన్ అంటే తెలుసు కదా, ట్రాన్స్పోర్ట్ అంటే ఒక చోట నుంచి వేరే ప్లేస్కి వాటర్ అనేది ఎలా చేంజ్ అవుతుందని. అంటే మనకి ఓషన్స్ దగ్గర నుంచి సర్ఫేస్ దగ్గర నుంచి ఓషన్స్ దగ్గరికి ఎలా జరుగుతుందనేది ఎవాపరేషన్ ట్రాన్స్ఫరేషన్. ఇలా మనం క్లియర్గా రెయిన్ఫాల్ గురించి క్లియర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనం వాటర్ గురించి అంటే లెసన్ ఇక్కడ మనకి ఇది జనరల్ టాపికే కాబట్టి వాటర్ అనేది ఎన్ని పేజెస్ జరుగుతుందని జనరల్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే వాటర్ బాడీస్ ఎలా పనిచేస్తున్నాయని మీరు అన్నీ రాయొచ్చు. కెనాల్స్, సీస్, ఓషన్స్, తర్వాత ఏంటంటే గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, ఇలా మనకి చాలా వరకు వాటర్ గురించి ఈ ఫార్ములా మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. అంటే రెయిన్ఫాల్ ఈక్వల్ టు రన్ ఆఫ్ ఎవాపరేషన్ ట్రాన్స్ఫరేషన్. అంటే రెయిన్ఫాల్ అనేది ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ వచ్చింది, ఏమవుతుంది వాటర్ అంతా, రెయిన్ వస్తే వాటర్ ఏమవుతుంది, రెయిన్ సర్ఫేస్ మీద పడిన వాటర్ అంతా ఏమైపోతుంది, వాటర్ వచ్చి ల్యాండ్ మీద పడుతుంది మన సర్ఫేస్ మీద. ఆ వాటర్ అంతా ఏమవుతుందంటే రన్ ఆఫ్, కొంత రన్నింగ్ అవుతుంది, కొంత ఏమవుతుంది ఆవిరి అనేది జరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రెయిన్ఫాల్ అనేది మనకి రన్ ఆఫ్ కింద, తర్వాత ఎవాపరేషన్ ట్రాన్స్ఫరేషన్ కింద డివైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ సైకిల్స్ లేదా వాటర్ బాడీస్లో మనకి స్టేజెస్, అంటే వాటర్ బాడీస్లో మనకి స్టేజెస్ అనేవి అంటే వాటర్ సైకిల్ అని మీకు చెప్పాము ఆల్రెడీ. వాటర్ సైకిల్, హైడ్రలాజికల్ సైకిల్, తర్వాత ఏంటంటే వాటర్ బాడీస్ అనేవి ఎలా ఇంక్లూడ్ అవుతున్నాయి ఏంటనేది క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
మనకి ఎన్ని పేజీలు ఉంటాయి రియల్గా మనకి పేజెస్ ఎన్ని? 3 పేజెస్. లిక్విడ్ పేజ్, సాలిడ్ పేజ్, గ్యాస్ పేజ్. లిక్విడ్ పేజ్ అంటే ఏంటి? 3 పేజెస్లో మనకి ఫస్ట్ మనకి లిక్విడ్ పేజ్, సాలిడ్ పేజ్, నెక్స్ట్ గ్యాసెస్ పేజ్. లిక్విడ్ పేజ్ అంటే ఏంటి? వాటర్. అంటే లిక్విడ్ అంటే క్లియర్గా చెప్పాలంటే తెలుగులో ద్రవరూపం. అంటే ద్రవరూపం అంటే వాటర్ అనేది లిక్విడ్ పేజ్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాలిడ్ అంటే హార్డ్ స్టోన్ కింద. ఎప్పుడు జరుగుతుంది హార్డ్ స్టోన్ కింద? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హిమాలయస్ రేంజెస్లో మనకి ఐస్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. అది ఏ పేజ్? సాలిడ్ పేజ్. సన్ రైజ్ పడినప్పుడు అది ఏ స్టేజ్లో మారుతుంది? లిక్విడ్ పేజ్. అలా మనకి అట్మాస్ఫియర్లో ఒకసారి ఏమవుతుందంటే లిక్విడ్ పేజ్ కూడా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అంటే అట్మాస్ఫియర్ ఎప్పుడైతే లిక్విడ్ పేజ్ తీసుకుందో ఆ పేజ్ని ఏమంటాం మనం? గ్యాస్ స్పియర్ అని, కరెక్ట్గా గ్యాస్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి లిక్విడ్ పేజ్, సాలిడ్ పేజ్, గ్యాస్ పేజ్ అని 3 టైప్స్ ఆఫ్ పేజెస్ మనకి కంపల్సరీ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే ఎవాపరేషన్ అంటే ఇక్కడ మనకి సర్ఫేస్ మీదన వాటర్. అంటే వాటర్ ఎప్పుడు సర్ఫేస్ మీదన వాటర్ ఏమవుతుందంటే త్రూ అట్మాస్ఫియర్ అంటే ఏమవుతుంది? సర్ఫేస్ మీద ఉన్న వాటర్ కంపల్సరీ ఏడబోతుంది? అట్మాస్ఫియర్ వాటర్లోకి మనకి వెదర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాటర్ అనేది అక్కడ ఏమవుతుంది? రియల్గా వాటర్ ఏ పేజ్? మనకి వాటర్ ఏ పేజ్ అంటే లిక్విడ్ పేజ్. అంటే వాటర్ లిక్విడ్ పేజ్లోంచి ఏ పేజ్కి వెళ్తుంది? గ్యాసెస్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే వాటర్ లిక్విడ్ పేజ్ నుంచి గ్యాస్ పేజ్కి వెళ్ళిపోవడం ఏమంటారంటే ఎవాపరేషన్ అని క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఈజ్ సింపుల్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ మీన్స్ వాటర్ టర్న్ ఇంటూ లిక్విడ్ పేజ్ ఇంక్లూడ్ ఆఫ్ వెదర్ కండిషన్స్. అంటే వెదర్ కండిషన్ బట్టి మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే చేంజ్ టు ది లిక్విడ్ పేజ్ ఫ్రమ్ గ్యాస్ స్టేజ్కి అంటే లిక్విడ్ పేజ్ నుంచి గ్యాస్ పేజెస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మనకి సర్ఫేస్ మీద సన్ హీట్. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మెయిన్ మనకి ఏంటి? చెప్పాను కదా, సన్ రైజ్. అంటే వాటర్ మీద సన్ రైజ్ పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది లిక్విడ్ పేజ్ నుంచి సన్ రైజ్కి ఏమవుతుంది? టెంపరేచర్కి అదంతా గ్యాస్ అయిపోతుంది అనమాట. ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా మనకి ఇక్కడ చూసినట్టుగా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్ పేజెస్కి వెళ్ళిపోతే దాన్ని ఎవాపరేషన్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే వాటర్ అనేది ఎక్కడి నుంచి? సన్స్ అనేది రివర్స్. అంటే రివర్స్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి స్ట్రీమ్ ఆఫ్ వేపర్. అంటే మనకి స్ట్రీమ్ ఆఫ్ వేపర్ అంటే ఏంటి? ఆవిరి. వేపర్ అంటే ఏంటి? ఆవిరి అనమాట. అంటే మనకి స్ప్రెడ్ అయిపోతుంది. అంటే అట్మాస్ఫియర్లోకి స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ట్రాన్స్పిరేషన్స్. మెయిన్ మనకి ట్రాన్స్పిరేషన్స్ అంటే మనకి ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ దగ్గర నుంచి వాటర్ అంటే ప్లాంట్స్ ఆల్సో లాస్ వాటర్. అంటే ఏంటి? ప్లాంట్స్ కూడా వాటర్ తీసుకుంటాయి. మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం? ప్లాంట్స్ కూడా వాటర్ తీసుకుంటున్నాయని చెప్తున్నాం. ప్లాంట్స్ తీసుకున్న వాటర్ కూడా ఏమవుతుంది? ఒక్కొక్కసారి ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. దేనివల్ల? సన్ రైజ్ వల్ల. అంటే మనకి రూట్స్ ద్వారా అంటే వాటర్ తీసుకున్న ప్లాంట్స్ దగ్గర నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, సర్ఫేస్ మీద వాటర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన వాటర్ అంతా ఏమవుతుందంటే లిక్విడ్ దగ్గర నుంచి గ్యాసెస్ పేజ్కి మారిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మారిపోవడం ఏమంటారు? ఎవాపరేషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే క్లియర్గా మనకి వన్స్ అగైన్ ఎవాపరేషన్ మీన్స్ ద వాటర్ చేంజ్ టు ది లిక్విడ్ ఫేజ్ ఫ్రమ్ ది గ్యాస్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి కంట్రిబ్యూట్ చేయడానికి మనకి ఎవరు ఎక్కువ ఉపయోగిస్తారంటే సన్ హీట్ ఎనర్జీ అనేది సర్ఫేస్ మీద పడడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ బాడీస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇలా మనకి వాటర్ అనేది చేంజ్ పేజ్లోకి వెళ్ళిపోతుంటే అట్మాస్ఫియర్లోకి మనకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దాన్ని మనం ఏమని చెప్తామంటే ఎవాపరేషన్ అని చెప్పడం జరుగుతుంది.
తర్వాత మనకి ఎవాపరేషన్ తర్వాత ట్రాన్స్ఫరేషన్. అంటే ట్రాన్స్ఫరేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఒక్క చోట నుంచి వేరే ప్లేస్కి ఏమవుతుంది, వాటర్ అనేది వెళ్ళిపోవడం. ఒక ప్లేస్ నుంచి వాటర్ అనేది వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం అంటే ఏంటి, ఇందా చెప్పాం మనం రియల్గా ఫస్ట్లో చెప్తున్నాం మనం. అంటే వాటర్ అనేది సర్ఫేస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది అంటే ఇంకిపోతుంది వాటర్. ఉన్న వాటర్ అంటే ఇంకిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ ఆఫ్ వాటర్ ల్యాండ్ మీద వేస్తాం అనుకో మనం, అంటే ఇక్కడ ల్యాండ్ మీద కాదు, మనకి బయట బ్లాక్ క్లే అనే ఏరియా మీద వేస్తే ఆటోమేటిక్గా వాటర్ ఏమవుతుంది, కొంత సర్ఫేస్ మీద ఉంటుంది, మిగతా వాటర్ అంతా ఏమవుతుంది ఇంక్లూడ్ అయిపోద్ది. ల్యాండ్ అంటే ఇంటీరియర్ పార్ట్కి అనేది వెళ్ళిపోతుంది. అంటే మనకి ఈ వాటర్ అనేది ఎలా మారుతుంది అంటే వాటర్ అనేది మూమెంట్స్ చేస్తూ ఉంటుంది. అంటే వాటర్ అనేది మూమెంట్ అంటే ట్రాన్స్పోర్ట్. మూమెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అంటే వాటర్ మూమెంట్, అంటే వాటర్ అనేది అసలు మూమెంట్ అంటేనే ట్రాన్స్పోర్ట్. అంటే ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోవడం. ఇక్కడ మనకి దీంతో పాటు ఈ మూమెంట్ అయిన వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటి అనేది క్లియర్గా మనకి స్పెషల్గా మనకి ఓషన్స్ ఓవర్ ల్యాండ్ అంటే సముద్రాల మీదకి, అంటే ల్యాండ్ మీద పడిన వాటర్ ఏమవుతుంది సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సముద్రంలో ఉన్న వాటర్ ఏమవుతుంది ల్యాండ్ మీదకి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ వాటర్ అనేది జనరల్గా మనకి వాటర్ అనేది ఒక మూమెంట్ ప్లే చేస్తుంది. అంటే వాటర్ అనేది ఎలా మూమెంట్ ప్లే చేస్తుంది అనేది మనకి ఇక్కడ టాపిక్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అంటే వాటర్ అనేది స్టేబుల్గా అంటే స్టాండర్డ్గా ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉండదు. వాటర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చోట నుంచి వేరే ప్లేస్కి కంపల్సరీ ఏమవుతుంది చేంజెస్ జరుగుతుంది, చాలా చేంజెస్ జరుగుతాయి. కాకపోతే మనకు రియల్గా మనకి తెలిసిన చేంజెస్ ఏంటంటే ఓషన్ టు ల్యాండ్, ల్యాండ్ టు ఓషన్ అనే విషయాన్ని క్లియర్గా మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి చూడండి, ఆల్రెడీ మీరు స్కైలో చూస్తూ ఉంటారు బ్లూ కలర్లో కనబడుతుంది, అంటే క్లౌడ్స్ మేఘాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనకి రియల్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్గా మనకి ఈ క్లౌడ్స్ ద్వారానే కూడా మనకు క్లియర్గా సర్కిల్స్, అంటే మనకి అప్పర్లో ఉన్న వాటర్ అంటే రెయిన్ఫాల్ వచ్చిన వెంటనే అప్పర్లో ఉన్న వాటర్ డౌన్కి పడడం, అక్కడి నుంచి వాటర్ అనేది సర్ఫేట్ బేస్ మీద ఏమవుతుందంటే సర్క్యులేషన్స్ అనేవి జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ వాటర్ మూమెంట్ చేంజ్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ల్యాండ్ టు ఓషన్, ఓషన్ టు ల్యాండ్స్ అనే విషయాన్ని మనం ఏం చెప్తామంటే ట్రాన్స్పోర్టేషన్ అని క్లియర్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి కాండెన్సేషన్, ఇది మనం డైరెక్ట్గా చెప్పే వర్డ్. ఇది కాండెన్సేషన్ ఏంటి, కాండెన్సేషన్ అంటే ఇక్కడ మనకి వాటర్ వేపర్, ఇక్కడ మనకి ఇవి అంటే వాటర్ వేపర్ అంటే అట్మాస్ఫియర్లోకి ఆవిరైపోయిన వాటర్ని ఫార్మింగ్ ట్రినింగ్ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్, అంటే వాటర్ ఆవిరైపోయిన తర్వాత అది ఏమవుతుంది టినీ డ్రాప్లెట్స్ అంటే చిన్న చిన్న చుక్కల కింద మళ్ళీ ఏమవుతుందంటే పైనుంచి కిందకి పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా డ్రాప్లెట్స్ అనేవి క్లౌడ్ నుంచి అటు సింపుల్గా అడుగుతాడు వాట్ ఈజ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే మనకి వెదర్లోంచి మనకి వాటర్ అంతా కూడా లిక్విడ్ డ్రాప్స్ కింద మనకి ల్యాండ్ మీద పడడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అని క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి రియల్గా స్టేజెస్లో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనకి ఫస్ట్ స్టేజ్ ఎవాపరేషన్, సెకండ్ స్టేజ్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ స్టేజ్ కండెన్సేషన్ అనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మనకి స్టేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి ప్రెసిపిటేషన్, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ట్రాన్స్పోర్టింగ్లో ప్రైమరీ స్టేజ్, అంటే మనం ట్రాన్స్పోర్టింగ్ చెప్తున్నాం మనం. అంటే మనకి ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్ అనేది ట్రాన్స్పోర్టింగ్లో ప్రైమరీ స్టేజ్.
ట్రాన్స్పోర్టింగ్లో ప్రైమరీ స్టేజ్లో మనం ఏం చెప్తామంటే ప్రెసిపిటేషన్ అని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ అంటే వాటర్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ అంటే ఏంటి అంటే మనకి అట్మాస్ఫియర్ నుంచి వాటర్ ఎప్పుడు వస్తుంది, రెయిన్ వచ్చినప్పుడు వస్తుంది. ఆ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి వాటర్ అనేది ఎక్కడికి వస్తుంది, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ల్యాండ్ యొక్క సర్ఫేస్ మీదకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి వాటర్ ఎప్పుడు కూడా ఒక్క చోట స్టాండర్డ్గా ఉండకుండా ఇది ఏమవుతుందంటే ఇది ఎలా ఎప్పుడు జరుగుతుంది, ప్రెసిపిటేషన్ అనేది క్లౌడ్స్ అంటే మీకు తెలుసు కదా ఏంటి, మేఘాలు అంటే కూల్ అయిపోయినప్పుడు అక్కడ మనకి అక్కడ కూలింగ్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాటర్ అంతా ఏమవుతుంది రెయిన్ఫాల్ రూపంలో మనకి ల్యాండ్ మీదకి రావడం అనేది జరుగుతుంది. ఇలా రెయిన్ఫాల్ మీద మా విషయంలో మనకి ల్యాండ్ మీదకి రావడాన్ని ఏమంటారంటే ఎయిర్ ఓవర్ ల్యాండ్ అంటే మనకి ఎయిర్ ఓవర్ ల్యాండ్ అనేది మనకి ప్రెసిపిటేషన్ కింద అంటే మనకి ఎప్పుడైతే ప్రెసిపిటేషన్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఆ వచ్చిన వాటర్ అంతా ల్యాండ్ మీద ఎర్త్ సర్ఫేస్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే కొంతేమో ఫాగ్ కింద అంటే స్నో కింద అంటే మనకి ఏంటంటే రివర్ ఫ్లో కింద రిటర్న్ ఆఫ్ ది ఓషియన్ మళ్ళీ కొంత వాటర్ భూమి మీద పడిన వాటర్ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఓషియన్స్ అంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనం ఏంటి ల్యాండ్ మీద ఉన్న వాటర్ ఓషియన్స్లో ఉన్న వాటర్ ఎక్కడికి వెళ్తుంది, ల్యాండ్ మీదకి కంపల్సరీ చేంజింగ్స్ అనేవి జరుగుతాయనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇలా మనకి ల్యాండ్ మీద ఉన్న వాటర్ ఓషియన్స్లో పోవచ్చు, సీస్లో పోవచ్చు. ఎందువల్లంటే కూలింగ్ అయిన తర్వాత కిందకి ఎప్పుడైతే వాటర్ వస్తుందో వాటర్ కొన్ని స్టేజ్ కింద మారుతుంది. ఒకటి ఏంటంటే స్నో అంటే స్నో మంచు కింద మారిపోవచ్చు, ఫాగ్ కింద మారిపోవచ్చు, లేకపోతే మామూలుగా వాటర్ కిందే ఉండొచ్చు. ఇలా మనకి కొన్ని స్టేజెస్లో మారిపోవడాన్ని ఏమంటామంటే మనం ప్రెసిపిటేషన్ అని చెప్తాం. మనం అర్థమవుతుందా అంటే ప్రెసిపిటేషన్కి ఇది 4th స్టేజ్లో వచ్చే చాలా ఇంపార్టెంట్ స్టేజ్ కింద అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్కి మెయిన్ ప్రైమరీ స్టేజ్ కింద మనం ఏం చేస్తామంటే ప్రెసిపిటేషన్ అనే విషయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనం ఫస్ట్ ఏం చెప్పాం, మనం ఏ స్టేజ్ ఎవాపరేషన్, ట్రాన్స్పోరేషన్, నెక్స్ట్ కండెన్సేషన్, ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్, తర్వాత ఏంటంటే రన్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి రన్ ఆఫ్ అంటే మోస్ట్ ఆఫ్ ది వాటర్ అంటే రన్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ వాటర్ ఏమవుతుందంటే అంటే రిటర్న్ ల్యాండ్ ఫ్లోస్ అంటే మనకి ల్యాండ్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ మౌంటైన్స్ ఉంటాయి, మరి మౌంటైన్స్లో పడిన వాటర్ ఏమవుతుంది కిందకి రాదు, బాగా ఎక్కువ మొత్తంలో రాదు. ఎందువల్లంటే అక్కడ మనకి మౌంటైన్స్ మధ్యలో ఉన్న గాజెస్లో ఏమవుతుందంటే వాటర్ అనేది ఆగిపోద్ది. అదే వాటర్ బాగా సర్ఫేస్గా ఉన్న ఏరియాకి ఈజీగా వస్తుంది, కానీ అటువంటి ఏరియాలో ఏమవుతుందంటే వాటర్ అనేది ఆగిపోతుంది. ఇలా మనకి ల్యాండ్ ఫ్లోస్ డౌన్స్ హిల్స్ అనమాట. అంటే ల్యాండ్స్ ఏంటంటే హిల్స్ దగ్గర ఉన్న వాటర్ మనకి ఏమవుతుందంటే రన్ ఆఫ్ అనేది జరిగిపోతుంది. అంటే రన్ ఆఫ్ అంటే ఆగిపోవడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది రివర్ ఫ్లో కింద రిటర్నింగ్ కింద ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మనకి వాటర్ అనేది డౌన్లో మనకి స్టాప్ అయిపోతే దాన్ని ఏమంటామంటే రన్ ఆఫ్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రెసిపిటేషన్, రన్ ఆఫ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ హైడ్రోలాజికల్ సైకిల్లో పార్ట్స్ ఎన్ని అంటే వాటర్ అనేది ఎన్ని స్టేజ్ల్లో చేంజ్ అవుతుంది అనేది. కానీ ముందు మెయిన్ వాటర్ అనేది 3 స్టేజెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ స్టేజెసే, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేజెస్ ఏంటంటే హౌ మెనీ స్టేజెస్ అంటే మెయిన్లీ 3 స్టేజెస్: లిక్విడ్, సాలిడ్, గ్యాస్. ఈ 3 స్టేజ్లు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ చాలా వరకు మనకి గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి గ్రౌండ్ వాటర్ సిస్టమ్. గ్రౌండ్ వాటర్ అంటే మనకి గ్రౌండ్ వాటర్ అంటే మీకు తెలుసు అంటే వాటర్ అంతా యూజ్ అయిన తర్వాత అంటే మనకి సర్ఫేస్ మీద పడిన వాటర్ అంటే రెయిన్ఫాల్ ద్వారా సర్ఫేస్ మీద పడిన వాటర్ ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పాను, చాలా వరకు వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్లోకి ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది.
మనం గ్రౌండ్ వాటర్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే వెల్స్ చేస్తాం. వెల్స్ అంటే బావులు అంటాం కదా. ఈ బావుల వాటర్లో వస్తుందంటే గ్రౌండ్ వాటర్ ద్వారానే మన బావుల్లోకి వస్తాయి. అదేవిధంగా మనం పంప్స్ చేస్తాం. అంటే ఫార్మింగ్ ఫీల్డ్లో మనం ఏం చేస్తాం, పంప్ సెట్లో చేస్తాం. మరి వాటర్లో వస్తుంది అంటే మనకి సర్ఫేస్ మీద వాటర్ ఇంకిపోయి గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటీరియర్ పార్ట్కి వెళ్ళిపోతుంది. ఇంటీరియర్ పార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ట్యూబ్స్ వేస్తారో ఆటోమేటిక్ వాటర్ కింద నుంచి ఏమవుతుంది, మళ్ళీ డౌన్ నుంచి మనకి అప్పర్ ఏరియాకి రావడం జరుగుతుంది. ఇలా మనకి గ్రౌండ్ వాటర్ వల్ల కొంత అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. అంటే గ్రౌండ్ వాటర్ ఉండడం మంచిదా కాదా? గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రాప్స్ కూడా అంటే గ్రోన్ బాగుంటుంది, అంటే డెవలప్మెంట్ బాగుంటుంది. క్రాప్స్ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి గ్రౌండ్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ అనేవి ఇంకా మీరు జనరల్గా కూడా రాయొచ్చు. ఏంటి గ్రౌండ్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్? ఇంకా జనరల్గా గ్రౌండ్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ప్లాంట్స్ బాగా ఉంటాయి. అంటే రూట్స్ అవి మన ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి రూట్స్కి వాటర్ వస్తుంది. తర్వాత ఏంటంటే పంప్ సెట్లకు ఉపయోగిస్తారు, వెల్స్కి ఉపయోగిస్తారు, అంటే మనకి క్రాప్స్ కింద ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే ఇంకా మనకి మోటార్స్, ఈ మోటార్స్ కింద కూడా మనకి వాటర్ని అప్లోడ్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇలా మనకి హైడ్రలాజికల్ సర్కిల్లో మనకి సర్క్యులేషన్ అనేది ఓషన్ దగ్గర నుంచి అట్మాస్ఫియర్లోకి, అట్మాస్ఫియర్ దగ్గర నుంచి ఓషన్లోకి ఆపరేటింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నుంచి కూడా. ఏంటి మనకి 6 స్టేషన్: ఎవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, కన్సంట్రేషన్, ప్రెసిపిటేషన్, రన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఈ మనం క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వరకు మనకి ఐడియా అనేది ఉండడం జరుగుతుంది. వీటితో పాటు మనకి ఏంటి వాటర్ సోర్సెస్ అంటే మనం వాటర్ని ఎలా ఉపయోగించుకుంటామని, అంటే వాటర్ రావడానికి ఆధారాలు ఏంటి? ఇక్కడ మనకి సెలైన్, అంటే మనకి రియల్గా వాటర్ అంతా కూడా అంటే సెలైన్ వాటరు, ఫ్రెష్ వాటర్, అంటే 97.25% వాటర్ అంతా కూడా సెలైన్ వాటర్ కింద. అంటే ఏంటి టోటల్ వాటర్ ఇది. మనకి టోటల్ వాటర్ అనేది ఓషన్స్ దగ్గర నుంచి, అంటే సముద్రాల మీద ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటుంది? ఓషన్స్లో ఉంటుంది. అంటే ఓషన్స్లోని వాటర్ అంతా మనం ఉపయోగించుకుంటామా? అంటే ఓషన్స్లోని వాటర్ అంతా మనం ఉపయోగించుకోం. ఎందువల్లంటే టోటల్ వాటర్ అనేది ఓషన్స్లో ఉంటాయి. అంటే ఓషన్స్ ఎలా వచ్చినాయి అంటే డౌన్ ఏరియాలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఓషన్స్ కింద చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి 97.25% మనకి ఎలా చూపిస్తే మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ అంటే ఏంటి? మన ఓషన్లో వాటర్ అంతా మనం తాగం. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటి? కంపల్సరీ మనం ఏం చేస్తాం? డ్రింక్ చేస్తాం. మనం ఏ వాటర్ అది తీసుకుంటామో ఆ వాటర్ మనం ఫ్రెష్ వాటర్ అని, అంటే 2.75% వాటర్ మనకి సెలైన్ వాటర్ ఏమో 97.25% వస్తే 2.75% ఏంటంటే ఫ్రెష్ వాటర్. అంటే ఫ్రెష్ వాటర్ అనేది మనం ఏం చేస్తాం? డ్రింకింగ్ వాటర్. అంటే ఇది కాదు, క్లియర్గా ఉంటుంది. మనం తాగడానికి కూడా అవకాశం ఉండే వాటర్ ఏంటంటే ఫ్రెష్ వాటర్కి. డ్రింకింగ్ వాటర్ మనకి 2.75% కింద క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ అంటే రియల్గా ఫ్రెష్ వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది, కానీ దాంట్లో మనం మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంత వాటర్ కూడా మనం తీసుకునే కండిషన్ అనేది లేదు. అంటే ఏదేమైనా కానీ మనకి ఏమవుతుందంటే 97.25% ఏమో సెలైన్ టోటల్ ఓషన్ వాటర్ తీసుకుంటే, ఇక్కడ మనకి 2.75% ఫ్రెష్ వాటర్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాటర్ అంతా ఓషన్, అంటే రియల్గా మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? వాటర్ ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడ ఉంటుంది? ఓషన్స్లో ఉంటుంది. కాంటినెంట్స్లో వాటర్ ఉండదు. ఎందువల్లంటే రియల్గా మనకి వన్ అంటే మనకి ఫోర్ పార్ట్స్ చేస్తే 1 పార్టే ల్యాండ్, 3 పార్ట్స్ ఏంటి? వాటర్. రియల్గా 3 పార్ట్స్ వాటర్ ఉంటుంది మనకి. వరల్డ్ మొత్తం మీద 3 పార్ట్స్ వాటర్, 1 పార్ట్ ఏమో ల్యాండ్ ఉంటుంది. ఎందుకంటే రియల్గా మనకి వాటర్ బాడీ ఎక్కువ కాబట్టి 97.25% మనం వాటర్ బాడీ కిందే చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? వాటర్ అనేది అలా ఉంటుంది. అంటే వాటర్ రివర్స్లో ఉంటుందా? వాటర్ రివర్స్లో ఉంటుంది, బయోస్ఫియర్లో ఉంటుంది. మనం అంతా చెప్పినట్టుగా సర్ఫేస్ మీద వాటర్ అంతా కూడా ఎంతవరకు కిందకి వెళ్ళిపోతుందంటే చాలా వాటర్ డౌన్కి వెళ్ళిపోతుంది. ఇలా డౌన్కి వెళ్ళిపోయిన వాటర్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రౌండ్ వాటర్ అని పిలుస్తాం. గ్రౌండ్ వాటర్ వల్ల అడ్వాంటేజెస్ ఆల్రెడీ
మీకు ఎంత ముందే తెలుసు అనమాట. అంటే గ్రౌండ్ వాటర్ ఏ వాటర్ అయినా సరే మనం వాటర్ని ఎలా ఉపయోగించుకోవాలో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా చెప్తే మనకి గ్లేసియర్స్లో అంటే మనకి గ్లేసియర్స్ అంటే ఐస్ క్యాప్స్ అండి. గ్లేసియర్ అంటే ఏంటి అంటే హిమనీ రివర్స్ దగ్గర నుంచి అంటే గ్లేసియర్స్. వాట్ ఈస్ గ్లేసియర్? గ్లేసియర్స్ అంటే మనకి ఐస్ బర్గ్స్ అనమాట. అంటే మనకి సన్ రైజ్ పడినప్పుడు ఐస్ బర్గ్స్ ఏం చేస్తాయంటే బిగ్ అమౌంట్లో మనకి కిందకి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన పెద్ద పెద్ద ఐస్ బర్గ్స్ని ఏమంటారంటే గ్లేసియర్స్ అంటారు. అంటే గ్లేసియర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ నార్త్ పార్ట్లో మనకి హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్లో మనకి గ్లేసియర్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకి రివర్స్లో వాటర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే బయోస్పియర్. అంటే బయోస్పియర్ అంటే ఏంటి రియల్గా మనకి వాటర్ ల్యాండ్ మీద పడిన తర్వాత లేటర్ కొంత వాటర్ ఏమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది. వాటరే కాదు మనకి అది మనకి టెంపరేచర్ ఉందా సన్ రైజ్ని టెంపరేచర్ మనకి ల్యాండ్ మీద పడుతుందా? ల్యాండ్ మీద పడిన టెంపరేచర్ అంతా ల్యాండ్ మీద ఉండదు. కొంత ఏమవుద్ది ల్యాండ్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్ది. రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కూడా కౌంటబుల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ కూడా కొంత మనకి అట్మాస్ఫియర్లో వాటర్ అనేది ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి బయోస్ఫియర్లో వాటర్ ఉంటుంది, అట్మాస్ఫియర్లో కూడా చాలా వరకు వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటరు, రివర్స్, కెనాల్స్, తర్వాత ఏంటంటే ఓషియన్స్, సీస్, తర్వాత ఫ్రెష్ వాటర్. ఇదంతా కూడా చాలా వరకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సెంట్ కింద అంటే వాటర్ అనేది చాలా మనకి ఫ్యూచర్లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇలా మనం వాటర్కి సంబంధించి హైడ్రలాజికల్ వాటర్ కింద వాటర్ సైకిల్ కింద అడ్వాంటేజెస్ కింద క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి వాటర్ అనేది మనకి చాలా పార్ట్స్లో మెయిన్ మనకి వాటర్ సైకిల్లో